Daily. Taste the Daily. నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్, జూనియర్లపై 4 సీనియర్ల దాడి, సస్పెన్షన్తో పాటు ఏడాది పాటు హాస్టల్లోకి నిషేధం. విద్యుత్ ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం, $3 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్, 2047 లక్ష్యాలపై డిప్యూటీ సీఎం భట్టి ప్రెజెంటేషన్. మీ రాజకీయాలు మీ రాష్ట్రంలో చూసుకోండి, తెలంగాణపై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు, పవన్ క్షమాపణ చెప్పాలన్న ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదు, కానీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఓరుగల్లు టూర్లో కిషన్ రెడ్డి కీలక ప్రకటన. తెలంగాణ భవన్లో దీక్షా దివస్ కార్యక్రమం, మలిదశ ఉద్యమ డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన కేసీఆర్ దీక్షే రాష్ట్రాన్ని సాధించి పెట్టిందన్న హరీష్. హెల్త్ పాలసీపై ఉత్తమ్కు ఏలేటి సవాల్, చర్చ కోసం అసెంబ్లీకి వచ్చిన మహేశ్వర్ రెడ్డి, సాయంత్రం వరకు ఇక్కడే ఉంటానన్న ఏలేటి. తొలి ప్రభుత్వాసుపత్రిలో దారుణం, సిజేరియన్ బ్లేడ్ మర్చిపోయి కుట్లేసేసిన సిబ్బంది, మళ్లీ ఆపరేషన్ చేసి తీసిన డాక్టర్లు. ధాన్యం కొనుగోలుపై మంత్రి కొండపల్లి సమీక్ష, రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశం, అవకతవకలు జరిగితే సహించేది లేదని హెచ్చరిక. అమరావతి రైతుల సమస్యలపై చర్చించాం, 5-6 రకాల భూములపై కేబినెట్లోనే నిర్ణయం, ప్రస్తుతం మౌలిక వసతులపై దృష్టి పెట్టామన్న కమిటీ. మచిలీపట్నం జెడ్పీ మీటింగ్లో రభస, అభివృద్ధి పనుల్ని నిలిపేశారంటూ సభ్యుల ఆందోళన, సీఈఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. నందికొట్కూరులో కౌన్సిలర్ల ఆందోళన, కమిషనర్ ఆఫీస్ ముందు మున్సిపల్ చైర్మన్ ధర్నా, కావాలనే సమావేశానికి రావట్లేదని ఆరోపణ. హైదరాబాద్లో భారీ సైబర్ మోసం, పెట్టుబడుల పేరుతో 14 కోట్లు స్వాహా, పోలీసులను ఆశ్రయించిన వైద్యుడు. హైదరాబాద్ బాచుపల్లిలో స్వల్ప ఉద్రిక్తత, వాసవి అర్బన్ అపార్ట్మెంట్ దగ్గర కస్టమర్ల ధర్నా, గడువు పూర్తయిన ఫ్లాట్స్ అప్పగించట్లేదని ఆవేదన. టీటీడీ ఉద్యోగుల్లో కల్తీ నెయ్యి కేసు భయం, జీఎం సుబ్రహ్మణ్యం అరెస్టుతో కొత్త టెన్షన్, 7 ఉద్యోగులపై సిట్ కేసు నమోదు. సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం, అడవుల మధ్య 110 కిలోమీటర్ల జలయాత్ర ప్రారంభించిన తెలంగాణ టూరిజం. మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై హర్షం, చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు, చిరకాల కళ సాకారమైందంటూ ఆనందం. కొత్తగూడెం అడవుల్లో పులి సంచారం, మర్లగూడెం ముత్తారం మధ్య గాండ్రింపులు, పాదముద్రల ఆధారంగా అటవీ శాఖ గాలింపు. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలు, రేపు అఖిలపక్ష సమావేశం, ఎజెండా బిల్లులపై స్పష్టత ఇవ్వనున్న కేంద్రం. విభేదాలు లేవు, ఇద్దరం కలిసే ముందుకు వెళతాం, 2028 ఎన్నికల్లో మళ్లీ గెలవడమే లక్ష్యం, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత సిద్ధు డీకే స్టేట్మెంట్స్. వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి, అత్యంత ప్రమాదకర స్థాయికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్న ప్రజలు. రూల్స్ పాటించని స్లీపర్ బస్సుల్ని పక్కన పెట్టండి, అన్ని రాష్ట్రాలకు ఎన్హెచ్ఆర్సీ మార్గదర్శకాలు, వరుస ప్రమాదాల నేపథ్యంలో కీలక సూచనలు. పుదుచ్చేరి వైపు దూసుకొస్తున్న దిత్వా తుఫాన్, తమిళనాడులో రెడ్ అలర్ట్, స్కూళ్లకు సెలవులు, ఏపీలో తిరుపతి జిల్లాపై సైక్లోన్ ఎఫెక్ట్. మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు, 132,000కు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్, 174,000కు కిలో వెండి.